మంచిని అరిచి చెప్పు, చెడుని చెవిలో చెప్పు అన్నటువంటిది ఎవరైనా ఒక ప్రాంత అభివృద్ధికి వాటి గురించి చెప్తా ఉంటుంటారు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు చెడుని అరిచి చెప్పారు, మంచిని చెవిలో చెప్పారు పత్రికలన్నీ. ఇప్పుడు మంచిని చెవిలో చెప్తున్నారు, అదే మంచిని అరిచి చెప్తున్నారు, చెడుని చెవిలో చెప్తున్నారంటే చెడుని చెవిలో మాత్రమే చెప్తున్నారు. విషయం ప్రజలకు అర్థం కాకుండా జాగ్రత్తగా. తాజాగా ఆంధ్రజ్యోతి సిటీ ఎడిషన్లో రాసుకొచ్చింది. 31 సంస్థలు 121.36 ఎకరాలు, కొత్తగా 11 సంస్థలకు భూములు. ఎక్కడంటే అమరావతిలో. ఇందులో విశేషం ఏంటంటే ఏపీసీఆర్డీకి తాజాగా ప్రతిపాదనలు అందిన 11 సంస్థలకి 49.5 ఎకరాలు కేటాయించారు. బేసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఎకరం 50 లక్షలు చొప్పున, మదడంలో 4 ఎకరాలు. గుడ్, తప్పేం లేదు. అంటే అక్కడ 50 లక్షలే ఉన్నట్ట, 4 కోట్లు 5 కోట్లు అన్నారు కదా. కానీ ఇప్పుడు విట్టు వాళ్ళకి 25 లక్షలకి ఇచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళకి 50 ఇచ్చారు, పర్లేదు కొంచెం అనుకుందాం. సెయింట్ మేరీస్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఎకరా 50 లక్షలు చొప్పున, తుళ్ళూరులో 7.97 ఎకరాలు కేటాయించారు. అంటే ఆ స్కూల్ వాళ్ళు అదృష్టవంతులు అనమాట. 4 కోట్లు వాల్యూ చేసేది ముందే ఒక్కొక్కళ్ళకి పావు వంతుకి వచ్చేసినాయి అనమాట. ఇకపోతే సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్కి ఎకరానికి 4.1 కోట్లు. చూడండి ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకేమో 50 లక్షలు చొప్పున. అదే సందర్భంలో సిఐఐ అంటే ఏంటి, ఈ మనకి ఇండస్ట్రియలిస్టులకు సంబంధించింది, పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్ళకేమో సెంటర్కి ఎకరాకి 4 కోట్ల రూపాయలు చెప్పునంట. ప్రీమియంతో చదరపు మీటర్కి ₹1 లీజుతో 60 ఏళ్ల పాటు నవలూరులో 15 ఎకరాలు లీజుకి ఇచ్చారు. కేంద్ర సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఐనువోల్లో 5 ఎకరాలు, ఎన్టీపీసీ థర్మల్ పవర్ కార్పొరేషన్ రాయపూర్లో 1.5 ఎకరాలు, ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి పిచ్చుకలగూడెంలో 4.83 ఎకరాలు, కేంద్ర సంస్థ కాస్మోస్ 2 ప్లానిటోరియంకి అనంతవరంలో 5 ఎకరాలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులకు ఉద్దండరాయనపాలెంలో 0.4 ఎకరాలు చొప్పున, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కి తుళ్ళూరులో 5 ఎకరాలు 4.1 కోట్లు ప్రీమియంకి, అక్కడ కూడా చదరపు మీటర్కి ₹1 లీజుతో 60 ఏళ్ల పాటు భూములట. అలాగే అమరావతి పరిధిలో 6 సంస్థలు గతంలో కేటాయించిన భూములు సవరించిన తాజాగా 42.3 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్లో ఎడ్యుకేషన్ అకాడమీకి ఎకరాకి 50 లక్షలు చొప్పున, హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీకి తుళ్ళూరులో 8 ఎకరాలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్ కార్యాలయానికి నిర్మల్లో 1.34 ఎకరాలు, ఐఆర్సీటీసీకి తుళ్ళూరులో 2 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీహెచ్ఆర్డీఏకి ఐనవోల్లో 10 ఎకరాలు, చదరపు మీటర్కి ఏడాదికి ₹1 లీజు కింద 60 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చారు. ప్రైవేట్ సంస్థ ఎక్స్ఎల్ఆర్ఐకి గతంలో ఇచ్చిన 50 ఎకరాల అదనంగా మరో 11.79 ఎకరాలు, ఎకరం 50 లక్షల చొప్పున మందడం ఐనవోలులో కేటాయించారు. ప్రభుత్వ రంగ సంస్థ అట్కో గతంలో కేటాయించిన 9.17 ఎకరాలకు అదనంగా మరో 1.17 ఎకరాలు, ఎకరానికి ₹4 కోట్ల చొప్పున ఐనవోలులో కేటాయించారు. ప్రైవేటు వాళ్ళకేమో 50 లక్షలు 25 లక్షలకి, ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలకేమో కోట్ల రూపాయల్లో ఇచ్చారనమాట. వెంటనే సాధారణంగా అవునండి వాళ్ళు కట్టగలిగిన వాళ్ళు కాబట్టి, కట్టగలిగిన వాళ్ళ దగ్గర తీసుకున్నారు. మరి వీళ్ళు కట్టలేని వాళ్ళ, కట్టలేనోడు అక్కడికి వచ్చి పెడితే ఏం చేస్తాడు వాడు? ఆ భూమిని తనఖా పెట్టుకుని డబ్బులు అప్పు తీసుకుని పోతాడు. దానివల్ల ఒరిగేది ఏంటి? కట్టగలిగే వాళ్ళకే కదా మనం ఇవ్వాల్సింది, అక్కడ చేయగలిగే వాళ్ళకే కదా ఇవ్వాల్సింది. ఇది ఒక సమస్య. లేకపోతే ఉద్యోగుల నివాసాలకు 12.66 ఎకరాలు గత కేటాయింపులు కొనసాగింపుగా ఇస్తున్నారన్నటువంటి విషయం ప్రకటించారు.